హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మి హౌస్. ఉప్మాని ఎప్పుడూ ఒకే రకంగా చేసుకుని తింటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని చెప్పేసి నేనైతే ఈసారి ఇలా ట్రై చేశానండి. ట్రై చేశాను కదా అని చెప్పేసి ఎలా ఉంటుందో అనుకునేరు. చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. అదేంటి అంటే మనం నార్మల్గా బియ్యం రవ్వ, గోధుమ రవ్వ, సేమియా, అటుకులు కూడా నార్మల్గా ఉప్మా చేసుకొని తింటాం కదా. నేను ఈసారి ఏం చేశానంటే టమాటో అటుకులు ఉప్మా అయితే ట్రై చేశాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. దానికోసం ముందుగా నేను ఒక 3 టమాటోలు తీసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అటుకుల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ అంతా వంపేసి ఒక బెజ్జాల గిన్నెలో వేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఈ పల్లీలు ఏంటి అంటే అండి, టైం ఉందనుకోండి చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పొట్టు తీసేసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుంటే ఉప్మా అంతా రెడీ అయిపోయిన తర్వాత పైన వేసుకొని తింటే క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటాయి. నాకు అంత టైం లేదు, అందుకని చెప్పేసి నేను మామూలుగా చేసేస్తున్నాను. ఈ పల్లీలు వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి అవి ఎర్రగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో పేస్టు, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని పచ్చి వాసన పోయి ఆ నీరంతా ఎగిరిపోయి దగ్గరగా వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇదేంటి అంటే అండి, మార్నింగు టిఫిన్‌కి తినొచ్చు. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం రెడీ చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి రాగానే పెడితే చక్కగా ఇష్టంగా తింటారండి. చాలా అంటే హెల్తీగా కూడా ఉంటుంది కదా అటుకులంటే. ఇంకా చూస్తున్నారు కదండీ, అది అంతా ఎగిరిపోయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, అలాగే కారం, మన టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇలా చూస్తున్నారు కదా. నేనైతే ఇది నైట్ టైం చేశానండి. మాకు నైటు భోజనం చేసే అలవాటు లేదు. ఏదో ఒకటి టిఫిన్ ఏది ఉంటే అది టిఫిన్ తినేసి ఒక గ్లాస్ పాలో మజ్జిగో తాగి పడుకుంటాము. ఎప్పటినుంచో మాకు అదే అలవాటు. నేను అందుకని ఈరోజు నైట్ అయితే ఇది చేశానండి. అదంతా ఎగిరిన తర్వాత మనం అటుకుల్ని వాటర్ అంతా వంపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ అటుకుల్ని ఇందులో వేసేసుకొని చక్కగా మొత్తం పట్టేసే వరకు చక్కగా కలిపేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా ఉండాలి అంటే ఇందులో ఏదైనా గరం మసాలా వేసుకున్నా కూడా ఇంకా స్పైసీగా ఉంటుంది. నేనైతే వేయలేదు, పిల్లలు తింటారని చెప్పేసి. అలాగే ఇందులో నిమ్మకాయ పిండుకొని కొత్తిమీర వేసుకొని తినొచ్చు. చాలా బాగుందండి, ట్రై చేయండి. అలాగే నా ఛానల్